వక్ఫ్ వివాదంలో కీలకమైనటువంటి అనేక అంశాలు నడుస్తున్నాయి. అందులో ఎవరైనా సరే దేవాదాయ శాఖదైన వక్ఫ్ అయిన ఏంటి ఆ మతాచారాల పాటించేటటువంటి వాళ్ళు తమ మరణానంతరం తమ ఆస్తిని కుటుంబానికి ఇచ్చి తమ మత ప్రచారానికో తమ మత ఎదుగుదలకో ఇవ్వటం లేదా మొత్తం ఇటు రాయడం ఇట్లాంటి ద్వారా సంపాదించడం. అయితే వక్ఫ్ దగ్గరకు వచ్చేటప్పటికి అట్లాగా ఎవరన్నా రాసిస్తే తీసుకోవడం కాకుండా ఇది మాది, గతంలో ఎప్పుడో ఏ రాజుల కాలంలోనో మాది అని చెప్పి ఎవరో చెప్పారు అన్న పేరుతో తీసుకోవడం. వాస్తవంగా 1950 నాటికి వక్ఫ్కు ఉన్నది 52,000 ఎకరాలు, 2009కి 4 లక్షల ఎకరాలు అయింది, 2014కి 6 లక్షల ఎకరాలు అయింది, 2024 9,40,000 అయింది. అంటే 1707% పెరిగింది. ఎలా పెరిగింది? ఎవరన్నా అట్లా రాసిచ్చారా? రాసిచ్చిన వాళ్ళు 5%, మిగతాది వక్ఫ్ తనకి తానుగా క్లెయిమ్ చేసుకుని చివరికి అలహాబాద్ హైకోర్టునో లేకపోతే సూరత్ కార్పొరేషన్ ఇట్లాగా ప్రభుత్వానికి సంబంధించిన భూములు లేదా గుడి ఆలయ భూముల్ని ఊరే నాదని చెప్పేసినటువంటి రాసుకొచ్చేసేసినటువంటి వక్ఫ్ చేస్తున్నటువంటిది చాలా చోట్ల నడుస్తుంది. అందుకే ఇప్పుడు ఈ వక్ఫ్ చట్టానికి సంబంధించినటువంటి ఉద్యమము, చట్టము, వివాదము.